క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము లూకాసు వార్త 6వ అధ్యాయము 43-44 వచనాలు. లూకాసు వార్త 6వ అధ్యాయము 43-44 వచనాలు. ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యుల యొక్క మనస్తత్వాల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఏ మంచి చెట్టు పలికి మాలిన ఫలము ఫలించదు అన్న మాటను, అలాగే పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు అన్న మాటను యేసు ప్రభువారు ప్రస్తావన చేశారు. అంటే నరుని హృదయంను గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. నరుని మనస్సును గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. మంచి హృదయం అయితే సద్విషయములే వస్తాయి. దుర్జనుడైతే దుర్వేషములే వస్తాయి. హృదయము నిండినది పెదవులు మాట్లాడను అని యేసయ్య అంటారు. నీ హృదయం ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. దేవుని వాక్యం వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, ఇంకా మంచి ఫలాలు ఫలించని మనలాంటి వారు ఎంతోమంది ఈ లోకంలో తిరుగుతూ, ఈ లోకంలో చలామణి అవుతూ, దేవునికి, దేవుని నామానికి, దేవుని వాక్యానికి అవమానకరంగా జీవిస్తూ ఉంటున్నాం. మన హృదయం మంచిదై ఉండాలి. మన హృదయం మంచి నేలన పడిన విత్తనంలాగా ఉండాలి. మన హృదయం మంచిదైతే మంచి నేల పడిన విత్తనంలాగా 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగాను దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది. మన హృదయం సరైనది కాదు అయితే మాత్రము అది దేవుని నామానికి ఆయాసకరంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని పరిశీలన చేసుకోవాలండి. దేవుడు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. మన అంతరంగమును బట్టి ఆయన మనల్ని తీర్పు తీరుస్తాడు, పైరూపాన్ని చూసి కాదు. మనం మందిరానికి వచ్చామా చూడడు, ప్రార్థన చేసావా చూస్తాడు, కానీ దాన్ని కాదు ఆయన చూసేది, నీ హృదయాన్ని చూస్తాడు. అది ఆయనకు యోగ్యమైందిగా కనిపించాలి. హృదయాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు దేవుడు. వాక్యం అంటుంది, హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని తెలుసుకుని వాడు ఎవరో అని. అయితే ఒక మంచి వార్త యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని వారికి ఇచ్చేదను అని అన్నాడు. అది ఆయన పని. నీ హృదయాన్ని మార్చుకోవటానికి నీ వల్ల అవ్వదు. ఆయన చేతికి అప్పగించాలి. ఆయన చేతికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నా బాటను, మాటను, నడతను ఆయన చేతికి అప్పగించిన రోజున ప్రభువు మన బ్రతుకులను, మన హృదయాలను మారుస్తారు. లేకపోతే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు, హృదయాన్ని బట్టి నిన్ను నన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడన్న బలమైన విషయాన్ని మర్చిపోరాదని మనవి చేసుకుంటూ
ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.